హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపించుతుంది. అలా అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. దానికైతే ముందుగా మనం పల్లీలు అనేది తీసుకోవాలి. పల్లీలు వచ్చేసి చిన్న మంట కింద దోర్లగా వేయించుకోవాలి. మాడిపోకుండా అనేది వేయించుకోవాలన్నమాట పల్లీలని. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, అలానే 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి లాస్ట్లో. అవి తీసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలో దానికి సరిపడా తీసుకోండి. పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాక అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. ఈ దొండకాయ ముక్కలు అనేది వేగడానికి కాస్త టైమే పడుతుందండి. నిదానంగా అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట దొండకాయ ముక్కలు అనేటివి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. దొండకాయ ముక్కలు అనేది మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి అడుగంటుతూ ఉంటాయి. కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం దోరలుగా వేయించాక దొండకాయ ముక్కలు అనేది 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ముక్క అనేది టేస్ట్ పడుతుంది. అందుకని సాల్ట్ అనేది వేసుకుంటామన్నమాట ఉడికేటప్పుడు అవి. నెక్స్ట్ దొండకాయ ముక్కలు అనేది తీసి పెట్టేశాక మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టొమాటోస్ని తీసుకొని అవి కట్ చేసుకొని వేయించుకోవాలి. టమాటాలు అనేవి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. టొమాటోస్ అనేవి పచ్చివాసన వెళ్ళేదాకా బాగా వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి టొమాటోస్ని అయితే. అవన్నీ తీసి చల్లారి పెట్టేసుకున్నాక మిక్సీ జార్లో ముందుగా అయితే మనం వేరుశనగ గుండ్లు అనేది వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. అది పల్లీలు అనేవి బరకగా పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా టొమాటో, అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండును అయితే నేను ముందుగానే నానపెట్టుకున్నాను. మీరు కూడా అలానే నానపెట్టుకోండి. ఎందుకంటే బాగా టేస్ట్ అనేది పడుతుంది. అలా అంతా మిక్సీ పట్టేసుకున్నాక లాస్ట్లో వచ్చేసి మనం వేయించి పెట్టుకుంటాం కదా ఆ దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఆ దొండకాయ ముక్కలో 4 అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దొండకాయ ముక్కలు అనేది ఇలా కలుపుకొని పల్స్లో పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. అది కూడా కొంచెం బరకగానే వేసుకోవాలండి. మనకు అక్కడక్కడ దొండకాయ ముక్కలు అనేది తగులుతూ ఉండాలి తినేటప్పుడు. అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది మనకు. ఇప్పుడు ఆ పచ్చడి అనేది పోపు వేసుకుంటున్నాం అనమాట. దానికైతే నేను ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. పోపులో వచ్చి కరివేపాకు, తిరగమాత గింజలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని స్టవ్ అయితే కట్టేసాము. స్టవ్ కట్టేశాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఉండే దొండకాయలతో ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏం పచ్చడి కావాలా అనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.